சா கீர்த்தனா என்னும் நான் తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా ప్రమాణం చేశారు. అయితే విజయ్ క్యాబినెట్ నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న పేరు 29 ఏళ్ల కీర్తన సంపత్. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన కీర్తన విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు కీర్తన సంపత్. విరుదునగర్ జిల్లా చిత్రరెడ్డియపేట గ్రామానికి చెందిన కీర్తన సంపత్ డేటా అనలిస్ట్ గా ప్రశాంత్ కిషోర్ టీంలో వర్క్ చేశారు. అప్పుడే గోవా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఎనాలిసిస్ బ్యాక్ ఎండ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ తరపున వర్క్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీం లీడ్గా కూడా ఆమె వ్యవహరించారు. అప్పుడే తెలుగు భాషపై పట్టు సాధించారు. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి శివకాశీలో మౌలిక సదుపాయాలు, నిరుద్యోగ సమస్యలపై వీడియోలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. తన ప్రజాదరణ చూసిన టీవీకే అధినేత విజయ్ పిలిచి మరీ ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే ఆమెకు శివకాశి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. ప్రచార బరిలో దిగిన కీర్తన తనదైన శైలిలో దూసుకుపోయారు. నియోజకవర్గంలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలను ఆకట్టుకోవడానికి తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓటర్లు కీర్తన సంపత్ను భారీ మెజారిటీతో గెలిపించారు. విజయ్ కేబినెట్లో ఏకైక మహిళా మంత్రిగా కీర్తన సంపత్ రికార్డు సృష్టించారు. சா கீர்த்தனா என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒரு தலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். Taste the Daily.